ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. తుళ్లూరు మండలం వెంకటపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయంలో రథసప్తమి కావడంతో సూర్యప్రభ వాహనంపై మాడవీధుల్లో భక్తులకు వెంకటేశ్వర స్వామి దర్శనమిచ్చారు. ఈ మేరకు వెంకటేశ్వర స్వామి గరుడప్రభ వాహనంపై సాయంత్రం చంద్రప్రభ వాహనంపై మాడవీధుల్లో విహరించారు. రథసప్తమి సందర్భంగా కంతేరు గ్రామంలోని దత్తాత్రేయ స్వామివారి దేవాలయం వారి ఆధ్వర్యంలో రథసప్తమి వేడుకలు, కోలాట ప్రదర్శన, మేళ తాళాలతో నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వాసిరెడ్డి జయరామయ్య, రాష్ట్ర వాణిజ్య విభాగం జనరల్ సెక్రటరీ బండ్ల కోటేశ్వరరావు, అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. రథసప్తమి సందర్భంగా పాత మంగళగిరి శ్రీ భద్రావతి సమేత భావనారుషి స్వామివారి కళ్యాణ మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమాలలో భాగంగా ఉదయం దేవస్థానం వద్ద విఘ్నేశ్వరుని పూజ, పుణ్యాహవచన, పెండ్లి కుమారుడి ఉత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, వైసీపీ ఇన్ఛార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి మాట్లాడారు. ఇంకా ఆలయ ప్రతినిధులు ఓట్ల పాల శ్రీనివాస్, పెద్ద శ్రేష్ఠులు పాల్గొన్నారు. సాయంత్రం ఎంతో ఘనంగా దాదాపు 20 జతలు 32 జంటలు కళ్యాణంలో కూర్చుంటున్నారు. మరి ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా భార్యాభర్తలు కళ్యాణంలో పాల్గొనడం అనేది జరుగుతూ ఉంది. బైబిల్ మిషన్ 88వ మహోత్సవాలు 25, 26, 27 తేదీల్లో మంగళగిరిలో బైబిల్ మిషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న 88వ మహోత్సవాలు ఆదివారం నుండి ప్రారంభమయ్యాయి. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన విశాల పందిరిలో 3 రోజుల పాటు మహోత్సవాలు జరుగునున్నట్లు బైబిల్ మిషన్ అధ్యక్షులు, మహోత్సవాల కన్వీనర్ రెవరెండ్ జె శామ్యూల్ కిరణ్ తెలిపారు. సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాట్లు చేపట్టినట్లు, భక్తుల కోసం ఉచిత బస, త్రాగునీరు, వసతి సౌకర్యాలు కల్పించినట్లు చెప్పారు. భద్రత దృష్ట్యా పోలీసు శాఖతో పాటు ప్రైవేటు సిబ్బందిని నియమించామని, సభా ప్రాంగణం మరియు వేదిక వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాలంటీర్లతో పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. పారిశుద్ధ్య నిర్వహణకు శాశ్వత మరుగుదొడ్లతో పాటు పోర్టబుల్ టాయిలెట్లు ఏర్పాటు చేశారు. రెవరెండ్ పి జాన్ దేవదాసు, రెవరెండ్ కె ప్రశాంత్ కుమార్, రెవరెండ్ డి సుధాకర్, రెవరెండ్ జె ఆగమనరావు, రెవరెండ్ ఏ రవి తదితరులు ఆధ్వర్యంలో వివిధ కమిటీలు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నాయి. మహోత్సవాల ప్రాంగణానికి భక్తులు భారీగా తరలి వచ్చారు. ప్రత్యేక ప్రార్థనా సమావేశాలు, క్రైస్తవ కీర్తనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించగా ఆదివారం పరిశుద్ధ ఆరాధన మహోత్సవాల ప్రాంగణంలో కొనసాగింది. నా పేరు కె ప్రశాంత్ కుమార్, బైబిల్ మిషన్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. మా ప్రీతం నాయకులు డాక్టర్ శామ్యూల్ కిరణ్ గారు, మా ప్రెసిడెంట్ అయ్య గారు, వారి యొక్క ఆధ్వర్యంలో వారి కన్వీనర్ గా ఉండి
ఈ యొక్క మహామహోత్సవాలు 88వ సంవత్సరంలో మరి జరిగించడానికి వారన్ని సంస్థలు సర్వము సిద్ధపరిచారు. అందుచేత అనేకమైన లక్షలాది మంది ప్రజలకు రావటము, వారికి కావాల్సిన సమస్తమైనటువంటి ఆ కార్యక్రమాలన్నీ కూడా సిద్ధపరచడం జరిగింది. వారికి వసతులు, అలాగే కావలసినటువంటి ఆహార పదార్థాలు, వారి యొక్క నివాసానికి కావాల్సినటువంటి సమస్తము సమకూర్చి మహోత్సవాలు 88లో జరిగించబడుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని 1938లో బైబిల్ మిషన్ అవస్థాపకులైనటువంటి ఆ యొక్క పితరులు మరి ఫాదర్ ఎం దేవదాసయ్య గారి ద్వారా స్థాపించబడింది. ఆనాటి నుండి నేటి వరకు కూడా ఈ యొక్క మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అందుకు అందరికీ మరణాత. ఈ యొక్క మహోత్సవాలకు అందరినీ ప్రేమతో ఆహ్వానించి మరణాత దేవుడెం దేవదాసయ్య గారికి బయలుపరిచిన బైబిల్ మిషన్ 88వ మహోత్సవాలు నాగార్జున ఎదురుగా ఉన్న గుంటూరులో నిర్వహించబడుతున్నాయి. సుమారుగా 100 ఎకరాల ప్రాంగణంలో భక్తులందరి యొక్క వసతులు ఏర్పాటు చేసి 3 దినాలు బస ఇక్కడే ఉండేటట్లుగా అన్ని హంగులతో ఏర్పాట్లన్నీ కూడా జరిగిస్తున్నాం కనుక ఈ సభలకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించున్నాం. మా సభల కన్వీనర్ గారు, ప్రెసిడెంట్ అయ్య గారు రెవరెండ్ డాక్టర్ జె శామ్యూల్ కిరణ్ గారి పక్షంగా వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న జాన్ దేవదాస్ అని నేను మీతో ఈ యొక్క ఆహ్వానాన్ని పలుకుతున్నాను. సుమారుగా ప్రభుత్వం యొక్క అన్ని డిపార్ట్మెంట్స్ మా సభలకు సహకరిస్తున్నారు కనుక వారికి మేము అందరం కూడా కృతజ్ఞులమై ఉన్నాము. సుమారుగా మరి 5 లక్షల నుండి 7 లక్షల మంది రావచ్చనే ఉద్దేశంతో ఈ విశాలమైన ప్రాంగణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్టీసీ వారు స్పెషల్ బస్సెస్ అని వేయడం జరిగింది. 3 దినాలు జనవరి 25, 26, 27 తారీఖుల్లో ఈ యొక్క సభలు నిర్వహించబడుతున్నాయి. రైల్వే వారు మా కొరకు ప్రత్యేకంగా ట్రైన్స్ అన్ని ఎక్స్టెండ్ చేశారు. నంబూర్ హాల్ట్ ఇవ్వడం జరిగింది. రథసప్తమి పర్వదినం సందర్భంగా నవలూరు గోలివారి తోట శివాలయంలో శ్రీ మాతా జ్యోతిషాలయం వెంపటి హనుమాన్ శాస్త్రి ఆధ్వర్యంలో ఆత్మకారకుడు, ఆరోగ్య కారకుడు, పితృకారకుడు, ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడి అనుగ్రహం కలుగుటకు లోక కళ్యాణార్థం భక్తులతో సామూహికంగా సూర్య నమస్కారములు చేశారు. వెంపటి హనుమాన్ శాస్త్రి అర్చక పురోహితులు మాట్లాడారు. ఆదివారము అనగా ఈరోజు భానుసప్తమి, రథసప్తమి, రేవతి నక్షత్ర సమ్మేళనముతో వచ్చినటువంటి భానుసప్తమి పర్వదినం రోజున నవలూరు గోలివారి తోట శివాలయములో భక్తులతో చక్కగా సూర్య నమస్కారములు మరియు త్రిచ, అరుణము, సౌరం, మహాసౌరం అనేటువంటి వేద మంత్రాలతో సూర్య నమస్కారాలు జరిపించి అనంతరం అరుణకేతుక మహాహోమము, సౌరం, మహాసౌరం అనేటువంటి వేద మంత్రాలతో హోమ కార్యక్రమం భక్తులతో సామూహికంగా జరిపించడం జరుగుతున్నది. ఆరోగ్యకారకుడు, ఆత్మకారకుడు, ప్రత్యక్ష దైవము అయినటువంటి ఆ యొక్క సూర్యభగవానుడి యొక్క అనుగ్రహము భక్తులందరి మీద, మనందరి మీద కూడా ఉండాలనేటువంటి సంకల్పంతో లోక కళ్యాణం కోసము ఈ రథసప్తమి భానువారము పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ యొక్క కార్యక్రమం జరిపించడం జరుగుతున్నది. 50 మంది భక్తులందరికీ కూడా ఆరోగ్యకారకుడు, ఆత్మకారకుడు, పితృకారకుడు అయినటువంటి ప్రత్యక్ష దైవము అయినటువంటి సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం కలగాలని కోరుకుంటూ పర్యాప్త్యానంతరాయాయ సర్వస్తోమోతి రాత్రవత్తమ మహర్భవతి సర్వ